ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ రమణ పరవిద్యోపనిషత్ కంటిన్యూ చేస్తున్నాను. జీవ ఈశ్వర ప్రపంచంలో మూడును అసత్యమను ఉపదేశము విభజింపదగినది కాదు. అందువలన ఈ మూడింటిలో ఒకటి సత్యమైనదని నమ్మువానికి మిగిలిన రెండును సత్యములే అగును. అంటే ఈ ఉపదేశమును సంపూర్ణముగానైనా అంగీకరింపవలెను, లేక పూర్తిగానైనా తిరస్కరింపవలెను. దీనిని విభజించి ఒక భాగంను తిరస్కరించుచు పాక్షికంగా అంగీకరించుటకు అవకాశం లేదు. ఈ మూడును ఒకే విధముగా సత్యములని ముముక్షులకు ఉపదేశింపబడును. కావున అజ్ఞాన నాశం వలన మోక్షము గోరువారు ఈ ఉపదేశమును ఖచ్చితంగా ఉపదేశించిన విధంగానే అంగీకరింపవలెను. వేర్వేరు సాధకులకు వేర్వేరు మార్గములు నిర్దేశింపబడినవి. ఈ ప్రత్యేకమైన ఉపదేశము సమ్యక్ జ్ఞానంతో మోక్షము కలుగునని విశ్వసించు వారికి మాత్రమే ఉపదేశింపబడినది. ఈ ఉపదేశము విభజింప వీలు కానిదని వివరించుటకు ఒక సామ్యము తర్వాత ఇవ్వబడును. తెలివిగలవాడు ఈ ఉపదేశమును సంపూర్ణంగా గ్రహింపవలెను, లేక పూర్తిగా త్యజింపవలెను. ప్రపంచము సత్యమని ఎందుకు తోచినది అను విషయంను మొదట పరిశీలింపవలసి ఉన్నది. ఎట్లా అనగా, ప్రపంచము సత్యమని నిరూపింపవలసిన భారము అట్లు చెప్పువాని మీద ఉన్నది కానీ అది లేదని వారి మీద మాత్రం ఎంత మాత్రమూ లేదు. ప్రపంచం కనిపించుచున్నది గనుక అది సత్యమని అజ్ఞానులందరూ, కానీ ఇది ప్రమాణం కాదు. ఎట్లనగా, ఎండమావులు రజ్జు సర్పము మొదలగు వాని యందు మిథ్యాజ్ఞానము దోషము ఉండుట వలన, అంటే ఎండమావుల యందు నీరున్నట్లు కనిపించును కానీ నిజంగా నీరుండదు. మసక చీకటిలో తాడు పాము వలె కనిపించును కానీ నిజంగా అది పాము కాదు. అట్లే అజ్ఞానికి విశ్వము కనిపించును గాని జ్ఞానికి మాత్రం అధిష్టానమగు బ్రహ్మమే కనిపించును. సాధారణంగా చూచుట వలన కలుగు జ్ఞానము ఊహతో మిశ్రమమైనది, లేక చూడబడిన దానిని గూర్చిన మిథ్యాబుద్ధి. కావున ఈ కారణము అప్రమాణము నిర్ణయించినది కాదు. ఇక ప్రపంచ దర్శనము దేనిని నిరూపించును అను ప్రశ్న ఉదయించును. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.